వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ రాధమ్మని మీకోసం మరొక మంచి కథను మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం పదండి. ఒక అడవిలో నిక్కీ అనే అందమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. తన స్నేహితులను చూసుకొని ఎంతో గర్వపడేది. ఒకరోజు నిక్కీని కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. నిక్కీ చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరిగెత్తింది. నిక్కీ దుప్పితో ఇలా మాట్లాడసాగింది. మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కిపోయేలా చెయ్యి. నిజమే, చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి ఎలుగుబంటిని అడుగు, సరేనా? ఇలా దుప్పి చెప్పగానే సరేలే అంటూ నిక్కీ అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరకు పరిగెత్తింది. గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్న నిక్కీని చూసి ఇలా అడిగింది ఎలుగుబంటి. ఏమైంది మిత్రమా? నేస్తం, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని తరిమేసి నన్ను కాపాడుతావని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నన్ను క్షమించు, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తుంది. ఆహారం వెతుక్కోవాలి. నీకు సహాయం చేయలేను. ఇలా అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి. నిక్కీకి ఏం చేయాలో తెలియక కోతి సహాయం పొందుదామని కోతి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. కోతి బావా, నన్ను ఈ వేట కుక్కల నుంచి రక్షించవా? అమ్ము, నేనా? ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను నీకు సహాయం చేయలేను. ఇలా అంటూ అక్కడి నుండి కోతి వెళ్ళిపోయింది. ఏనుగు, పొట్టేలు, జింక ఇలా నిక్కీ కనిపించిన స్నేహితులందరినీ సహాయం కోరింది. కానీ స్నేహితులేవి దాన్ని రక్షించడానికి ముందుకు రాలేవు. నిక్కీకి చాలా బాధ వేసింది. నిక్కీ వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలికి దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి నిక్కీ దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేమి వాటి బారి నుంచి నిక్కీ తన ప్రాణాలను కాపాడుకుంది. ఆ సంఘటనతో నిక్కీ ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిక్కీ తెలుసుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే పిల్లలు, మన శక్తిని మనం గుర్తించి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అంతేకాని అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు.